మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనము. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలులగు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. దేవుడు చెప్తున్నారు ఇక్కడ, మీరు చిగురు పెట్టి ఫలములు ఫలిస్తారు అని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అంటే చిగురు పెడతారు అని అంటే అంతకుముందు చిగురు ఉందా, అంతకుముందు ఫలముందా అంటే అంతకుముందు మోడుబారిపోయినటువంటి జీవితము ఫలభరితమైన జీవితముగా, ఫలవంతమైన జీవితం లేనట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్తున్నారు, ఇక మీదట మీరు చిగురిస్తారు, మీరు ఫలిస్తారు అని చెప్తున్నారు. ఎప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు ఇశ్రాయేలు చిగురిస్తారు, ఒక వ్యక్తి ఎప్పుడు చిగురిస్తారని దేవుడు చెప్తున్నారు అని అంటే, మనం ఇంకా ధ్యానం చేసినట్లయితే ఒక వృక్షాన్ని కనుక మనం చూసినట్లయితే ఆ వృక్షం చక్కగా ఎదిగిన తర్వాత గొడ్డలి చేత నరికివేయబడిద్ది. ఆ మొద్దు ఒక పక్కకి పడిపోతుంది. ఆ మొద్దు పక్కకి పడిపోయిన తర్వాత నీరు కొంచెం దానికి తగిలిన వెంటనే ఆ మొద్దులో నుండి చిగురు రావడం ప్రారంభిస్తుంది. అలాగే ఈ లోకంలో శ్రమలు అనేవి, నిందలు అనేవి, అవమానాలు అనేవి, శోధనలు అనేవి, బలహీనతలు అనేవి మన యొద్దకు రావచ్చు. మనం నరికివేయబడినటువంటి స్థితిలో, అవమానించబడినటువంటి స్థితిలో, ఎందుకు పనికిరానటువంటి పక్కన పడిపోయిన ఒక మొద్దు లాంటి స్థితిలో మనం ఉండవచ్చు. కానీ వాక్యం చెప్తుంది, ఏబ గ్రంథంలో రాయబడి ఉంటుంది, నీటి వాసన చేతంట ఆ నరికివేయబడిన మొద్దు చిగురిస్తుందంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ నీటి వాసనే, ఆ నీరే వాక్య ప్రవాహమై ఉంది. ఆ నీరే పరిశుద్ధాత్మ ప్రవాహానికి సాదృశ్యమై ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనం చిగురించాలి, మనం అభివృద్ధి చెందాలని ధారాళముగా దేవుని యొక్క వాక్య ప్రవాహం మన యొద్దకు వస్తుంది. పరిశుద్ధాత్మ అభిషేకం అంత్యదినములందు బలముగా జనములపైన అల్లాడినట్లుగా ఆయన అభిషేకం మన మీద అల్లాడుచు అభిషేకం దిగుచుంది. కనుక నిశ్చయముగా వాక్య ప్రవాహంలో మనం చిగురిద్దాము, ఆయన అభిషేకములో మనం చిగురిద్దాము. నిశ్చయముగా ఫలములు ఫలించి ఇటు ఆశీర్వాదాన్ని పొందుకొనుదుముగాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం. ఈరోజు మాతో మీరు మాట్లాడారు. మీరు చిగురు పెట్టుదురు, వారి కొరకు ఫలములు ఫలించుదురని మీరు చెప్పారు నాయన. అయ్యా, మేము చిగురించాలి అని అంటే నా తండ్రి వాక్య ప్రవాహం చేత నా తండ్రి మేము చిగురిస్తామని, పరిశుద్ధాత్మ అభిషేకము చేత మేము చిగురిస్తామని మీరు సెలవిచ్చారు. నిశ్చయముగా నీ వాక్యములో ఉన్నటువంటి ఆ మకరందాన్ని నీ వాక్య ప్రక్షాళన ద్వారా, నీ వాక్య ప్రవాహము ద్వారా ప్రభు ఒక్కొక్కరు చిగురించినట్లుగా సహాయం చేయండి. నీ అభిషేకమును కుమ్మరించండి. పరిశుద్ధాత్మ శక్తి చేత నా తండ్రి నీటి వాసన తగిలిన వెంటనే ప్రభా ఆ మొద్దు చిగురించిందని నీ లేఖనాల్లో ఏబు గ్రంథంలో రాయబడి ఉంది. నీ వాక్యము ప్రభ వినిన వెంటనే, నీ వాక్యపు తాకిడి, నీ పరిశుద్ధాత్మ స్పర్శ తగిలిన వెంటనే ఒక్కొక్కరు ప్రభ అనుభవించి చిగురించినట్లుగా ఆస్వాదించండి. అటు దిశగా మీ కార్యములు నూతనపరిచి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.